Hello viewers, welcome to Telugu Stars. ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు, మహానాయకుడు చరిత్రలో కలిసిపోయాడు. ఈ విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. అదేంటి క్లోజింగ్ కలెక్షన్స్ అంటే కనీసం 4 వారాలు కావాలి కదా, అప్పుడే ఎండ్ కావడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మహానాయకుడు సినిమా విషయంలో ఇదే జరిగింది. 2 వారాలకే ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఇక అవి బయటికి చెప్పకపోవడం మంచిది అనిపిస్తుంది. అంత దారుణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. కనీసం బాలకృష్ణ కలలో కూడా ఊహించలేని విధంగా బోల్తా కొట్టింది మహానాయకుడు. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చూడనటువంటి డిజాస్టర్ మహానాయకుడు. ఎన్టీఆర్ కథానాయకుడు కనీసం నయం, దానికి 20 కోట్లైనా వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి మాత్రం 5 కోట్లు కూడా రాలేదు. 2 వారాల్లోనే ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం 4.7 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిందని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మహానాయకుడు కొన్న డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడిపోయారు. వాళ్ళను ఎవరు ఆదుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 1-2 అంటే ఏమో అనుకోవచ్చు, కానీ దాదాపు 50 కోట్ల వరకు ఎన్టీఆర్ బయోపిక్ బయర్లను అడ్డంగా ముంచేసింది. దాంతో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు తెలియడం లేదు. కథానాయకుడు సినిమా 50 కోట్ల నష్టాలు తీసుకొస్తే మహానాయకుడు ఉచితంగా ఇస్తారని చెప్పాడు బాలయ్య. కానీ విడుదలకు ముందు చాలా తేడాలు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మహానాయకుడు కూడా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో బయ్యర్లు ఎటెల్లాలో తెలియని పరిస్థితి. అసలు వీళ్లకు న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. బాలయ్య కూడా ఈ విషయం గురించి ఎక్కడ ఏమీ మాట్లాడకపోవడం కూడా బయ్యర్లను భయపెడుతుంది. ఇప్పుడే వాళ్ళ లెక్కలు సెటిల్ చేస్తాడా, లేదంటే బోయపాటి సినిమాను ఏదైనా తక్కువ రేట్లకు ఇస్తాడా అనేది ఇప్పుడే ఏం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మహానాయకుడు సినిమాతో బయ్యర్లు మాత్రం దారుణంగా మునిగిపోయారు. మరి డిస్ట్రిబ్యూటర్లను ఎవరు ఎప్పుడు ఎలా ఆదుకుంటారనేది చూడాలిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.